ఆయన నేను ఆచార్య రంగాచార్య స్కూల్లో 34-35 సంవత్సరాల్లో ఆచార్య రంగాచార్య నిర్మల్లో ఒక స్కూల్ పెట్టాడు. ఇంగ్లాండ్ నుంచి రాజకీయాలు, ఆర్థిక విషయాలు నేర్చుకొచ్చాడని, సోషలిస్ట్ అని, రాజకీయ శిష్యుడని, రైతాంగ దేవుడని, వ్యవసాయకుడి నాయకుడని అనేకుడన్నా అని చెప్పి మేము వెళ్ళాం. నాతో పాటు చాలా మంది ఆచార్యులు కూడా ఢిల్లీలో మంది. ఆ సందర్భంలో సుందరయ్య గారు వచ్చాడు. సుందరయ్య గారిని కూడా నగగా ఆహ్వానించాడు ఒక ఉపన్యాసకుడుగా. ఆ ఉపన్యాసం అంతా చెప్పాలని ఇప్పుడు ఈయన సుందరరామరెడ్డి అని పిలవడండి దేనికి రంగా అంటున్నారు. దూరం ఆలోచిస్తే ఈ కులతత్వాలు, ఈ మతత్వాలు, ఈ ప్రాంతీయతత్వాలు ఇవన్నీ ఉండకూడదు అనేటువంటి వాదనలో నుంచి బయలుదేరి ఆ రెడ్డి అనే మాట చివరి ఉంటే మనకి ఆ తోక అపకారమైన తోక విశ్వమానవతను కోరేటువంటి నేను లక్ష్యాన్ని పెట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన తర్వాత నన్ను పట్టుకుని రెడ్డి అంటాడేంటి, చౌదరి అంటాడేంటి, నాయుడు అంటాడేంటి అని చెప్పి అప్పటి నుంచి నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను. నేను తర్వాత నన్ను మళ్ళీ పార్టీలు చేరాను. 35 నుంచి ఇప్పటి వరకు ఆయన నా బాధ్యుడుగాను నాయకుడుగాను ముందు వచ్చాడు. అంటే 35 నుంచి 85 అంటే పుట్టి 57 దాదాపు కలిసి పనిచేశాం. ఈ కలిసి పనిచేయడంలో కింద విషయాలే కాదు. మళ్ళీ మొదలు చెప్పాలంటే మేమంతా ఎందుకు సుందరయ్యాం లేకపోతే ఎందుకు కమ్యూనిస్ట్ వెళ్ళాం అని చెప్పాల్సినటువంటి ఒక సమస్య ఒకటి వచ్చింది. అందుకనే ఇతర పార్టీల మిత్రుల్ని నన్ను కమ్యూనిస్ట్ కోరుతున్నారు. నేను కమ్యూనిస్టుగా మాట్లాడగలను కానీ కమ్యూనిస్ట్ కాకుండా ఏదో మామూలు సుందరయ్య గురించి మాట్లాడగలిగినటువంటి వ్యక్తి నాకు లేదు. అది సాధ్యం కదని, అది కృత్రిమని, అది అసాధ్యమని, అది చదువుకుంటున్నాం. మళ్ళీ మార్క్సిజం లెనినిజం తప్ప ఇంకో దాంట్లో జరగలేదు. అందుకని మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆయన 55 సంవత్సరాలు కూడా భారతదేశంలోనూ, ఆంధ్రదేశంలోనూ, దక్షిణ భారతదేశంలోనూ పనిచేశాడు. కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన కీర్తి లభించింది అనే విషయం తెలుసుకుంటే ఇతర పార్టీల మిత్రులకి కించపడటానికి కాకుండా ఉన్నది నేను నా హృదయంలో ఉంది. నా మిత్రుల గురించి తెలుసుకున్నాను. అది కమ్యూనిస్ట్ కాబట్టే సోవియట్ సైన్యం పోరాడగలిగారు. అది కమ్యూనిస్ట్ కాబట్టే రాజధాని నశించగలిగారు. సోవియట్ సైన్యంలోనే కాదు, దేశాల్లో ఫ్రాన్స్ లో 70,000 మంది కమ్యూనిస్టులు వచ్చిన కామ్రేడ్ సుందరయ్యను మనం కోల్పోయాం. ఇది చాలా విచారకరమైన దినం, చాలా బాధాకరమైన దినం. ఈ బాధలో, ఈ దుఃఖంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీతో భాగం పంచుకుంటుంది. మన సోదర కమ్యూనిస్టు పోతే ఎంత బాధపడతామో అంత బాధ భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉన్నది. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి తరఫున జోహార్లు అర్పించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. సుందరయ్య గారి గురించి మాట్లాడేప్పుడు రాజకీయ ప్రమేయం లేకుండా మాట్లాడడం సాధ్యం కాదు అని కామ్రేడ్ బసవపున్నయ్య గారు చెప్పిన మాట 100% వాస్తవం. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్, ఆయన జీవితమంతా అర్పించింది ఒక లక్ష్య సాధన. నిజమే, ఆయన చాలా త్యాగధనుడు, నిరాడంబర జీవి. వయస్సు ముదిరి ఆరోగ్యం చెడే వరకు సైకిల్ మీదనే పర్యటన చేసేవారు. అనేక పనులు సాధారణ చేయడానికి సాహసించని ఆయన చేస్తూ వచ్చాడు. ఇవన్నీ బహుశా కమ్యూనిస్టేతరులు కూడా ఆయన సద్గుణాల్లో చూస్తారు తప్పకుండా. కానీ ప్రధానమైన అంశం ఏమంటే ఈ భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బీజం విత్తనం వేసింది తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఆంధ్రలో కానీ, కర్ణాటకలో కానీ వేసింది
శాఖలుగా దానికి కొన్ని ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. ఆ ఇబ్బందుల వల్ల చాలా మంది ప్రజల్లో కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం వచ్చి ఉండొచ్చు. కానీ కామ్రేడ్ బసవప్పనాయ్ గారు అన్నట్టుగా ఈనాడు కమ్యూనిజానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. కానీ దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రపంచంలో మూడింట 2 వంతులు మూడింట 1 వంతు సోషలిస్ట్ దేశాలు స్థాపించబడి ఉన్నాయి. ప్రపంచంలో దాన్ని ధ్వంసం చేయడానికి సామర్థ్యం వీడుకోలేసి వారికి దోహాలు నెలకొల్పడానికి సమావేశం ఏర్పాటు పోరాటమే ఊపిరిగా, త్యాగమే తమ జీవంగా, తమ సమాజ స్థాపనే తమ ధ్యేయంగా, పట్టుదలతో సాహసంతో తన జీవితాన్ని నడిపి తన సిద్ధాంతంతో ఏకీభవించిన వారిని కూడా తన ప్రవర్తన ద్వారా ఆకర్షించి రాజకీయాలలో నూతన ఒరవడిని తీర్చిదిద్ది ఒక అత్యున్నతమైన శీల సంపదతో ఒక మహారాజకీయవేత్తగా పేరు పొందినటువంటి నాయకుడే. నాకు ఆయనకి వయసులో సుమారు 35 సంవత్సరాల తేడా ఉంది. అయినా మా పార్టీలో ఉన్నటువంటి యువకులు కానీ మరొక పార్టీలో ఉన్న యువకులు కానీ ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి రాజకీయాన్ని నడుపుతూ ఆయన అనుసరించినటువంటి జీవిత విధానం నీతిగా నిజాయితీగా రాజకీయాల్లో ఉండి ఏ రకమైన పోరాటాలు చేశారో ఆ నీతి నిజాయితీ ఈనాడు రాజకీయాల్లో యువతరానికి అవసరమనే నేను భావించుకుంటూ ఉండేవాడిని. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే అని కమ్యూనిస్టులు అనుకుంటే నేనేమీ చెప్పలేదు. కానీ ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఉత్తేజపరిచినటువంటి నాయకుడే. ఈనాటికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర చదువుకునేటప్పుడు ఆయన జీవితం మమ్మల్ని కూడా ఉత్తేజపరిచిన దాంట్లో ఒకటి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దేదానిలో విశాలాంధ్ర ఏర్పడేదానికి పోరాటం చేసినటువంటి వీరుడు. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి నా సానుభూతి సంతాపాన్ని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి నా ప్రకార సంతాపాన్ని వ్యక్తీకరించుకుంటూ సెలవు. కామ్రేడ్ పుత్రధన్ సుందరయ్య గారికి నివాళులు అర్పించడానికి రాష్ట్ర పార్టీ వారులను ఆదేశించారు. అది కూడా కాకుండా పుత్రధన్ సుందరయ్య గారిలో కొన్ని ప్రత్యేకత ఉంది. ఆ కారణం చేత కూడా నేను ఇలా అవకాశం. సుందరయ్య గారు సామాన్యులుగా కూడా ఆయన అనుకున్న మాట లోపల ఏదేమి తలుచుకుంటాడో అది చెప్పగల శక్తి ఆయనకుంది. దాన్ని to the communist movement and to the democratic movement of our country. ఆయన ఈ విషయాల మరణం వల్లనే మన దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రజాస్వామ్య ఉద్యమానికి తీరాన్ని కొడుతుంది. He began his political life as a valiant fighter for freedom, and then he was attracted towards communist movement and joined the party in 1934, and since then for 5 decades he endeavored untiringly to build a mass communist party, to build mass organization and to extend the democratic movement. ఆయన తన రాజకీయ జీవితాన్ని To the cause of the people and to the cause of communism. His unquestioned honesty and sincerity, his simple style of life, and above his love for the masses. భారతదేశ రాజకీయ నాయకులు మసలే నాయకులే కాకుండా అభివృద్ధి సంతరిస్తున్న మహాత్మని శ్రీ సుందరయ్య నేతలుగా వారితో నారాయణ సామాన్యుడికి 30 సంవత్సరాల అనుబంధం దగ్గర సంబంధం. ఎంతో నారాయణ యువకుడిని ఆశయాలతో ఆశ్రయించి మహాపురుషులు శ్రీ సుందరయ్య గారు వారికి ఈ రోజున ఈ
మార్కెట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, ఏమంటే సుందరయ్య గారు మీరు విచారించుకోకూడదా అంటే కనీసం 2-3 గంటలైనా నేను పనిచేసే అవకాశాలన్నీ కనుక మా పార్టీ వాళ్ళు అనుకూలంగా ఉండాలి. ఆ పని చేయకపోతే ఎట్లా? ఒక మహోత్తమైన మానవతావాది అసూల్ రాజుల తర్వాత అంతిమయాత్ర జరిగిన సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో ఎక్కువ రాజకీయాలు మాట్లాడాలనే ఉద్దేశం లేదు. ఒక ఆశయాన్ని నమ్మి ఆ ఆశయం కోసం సర్వస్వం ధారపోసిన త్యాగమూర్తి సుందరయ్య గారు 67 నుంచి 1967 నుంచి ఒక్కసారి కనుక మన దేశ చరిత్ర చూస్తే రాజకీయాల్లో ఆయారాం గయారాం ఏ పార్టీలోకి చేస్తే ఏ మేరకు మనం వృద్ధి చెందుతామనేటువంటి చింతన వచ్చినటువంటి ఈ సమాజంలో నంబూద్రిపాద్ గారు చెప్పినట్టుగా మాకు బసప్పన్నయ్య గారు చెప్పినట్టుగా 50 సంవత్సరాలుగా ఒక సిద్ధాంతాన్ని నమ్మి అట్టడుగున పీడిత ప్రజానీకానికి ఏ రకంగా న్యాయం చేకూర్చాలి, సమాజాన్ని ఏర్పాటు చేయాలి, ఆర్థిక సమానత్వం ఎలా తేవాలి అని అహర్నిశాలు పనిచేసి అదూరవాచిన మహావ్యక్తి శ్రీ సుందరయ్య గారికి జయప్రకాష్ జనతా పార్టీ తరఫున నివారణకి వచ్చామని తెలియజేసి స్వాతంత్ర సమరయోత్సవంలో సుందరయ్య గారికి జోహార్ అర్పించడానికి ఈ పెద్దలు అందరి ముందు మీ ముందు నిలబడే అదృష్టం మా సమరయోత్సవ సంఘం తరఫున. ఆయన పట్టుదలతో కృషి చేయాలి. ఆయన ఏ ఆశయాల కోసం నిలబడ్డారో ఆ ఆశయాలను సాధిస్తామని చెప్పేసి మనం నినాదాలు ఇస్తున్నాం. దాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అనేటువంటి నేటి యువకులు రాజకీయాలు అనేక విధాలు దిగజారిపోతున్నటువంటి విషయాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. నేటి యువకులు ఆశయాలను విడిచిపెట్టి ఏవో అనేక మార్గాలు పడుతున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ మార్గాలన్నీ మన మానవ జాతిని ఉద్ధరించేవి కావు, మానవతావాదాన్ని పెంపొందించేవి కావు, అలా మన సమాజాన్ని సమానత్వానికి దారితీసేవి కావు అనేటువంటిది గుర్తించి కామ్రేడ్ సుందరయ్య గారి మాటల్ని మనం చిరకాలం గుర్తుంచుకుంటూ ఆయన చెప్పిన ఆశయాల కోసం కట్టుబడి కృషి చేద్దామని చెప్పేసి మార్క్సిస్ట్ పార్టీ తన యావత్ శక్తిని వినియోగించి కామ్రేడ్ సుందరయ్య కోరిన ఆశయాన్ని సాధించడానికి కృషి చేస్తుంది అని నా రాష్ట్ర కమిటీ తరఫున నేను మీకు అందరికీ కూడా మనం చేస్తూ ప్రతిజ్ఞ తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కామ్రేడ్ సుందరయ్య ఇప్పుడు 2 గేయాలు పాడతారు మన వైజ్ఞానిక మిత్రులు. అవి 2 కూడా కామ్రేడ సుందరయ్య